సత్యం చెప్పేవారిని సత్యాన్నే నమ్మే పరిస్థితి లేదు. చెప్పేవారిని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ సత్యాన్ని నమ్మి తీరాలి. ఆవేశంతో ఏదో కథలు చెప్తున్నారే తప్ప ఆలోచన చేస్తే దేవుని జ్ఞానం ఎంత గొప్పదో, ఆత్మనేర్పు మాటలతో ఆత్మనేర్పు సంగతులను సరిచూసుకుంటే మన విశ్వాసము సరి అయిందో కాదో తెలుస్తుంది. కనుక ఈరోజు సర్వలోకనాథుడు, సర్వేశ్వరుడు, సర్వోన్నతుడు, మనుషులందరినీ కన్నవాడైన ఆ ఉన్న దేవునికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు ద్వారానే పరిశుద్ధాత్ముని యొక్క సహవాసముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభు యేసు క్రీస్తును దేవుని కుమారుడని నమ్మి ఆయన అధికారానికి లోబడి విధేయత చూపించి ఆయన నామములోనే బాప్తీసం తీసుకొని ఆయన రాజ్యంలో రాజులైన యాజక సమూహంగా ఉండి ఆ రాజ్య సువార్తను మీకు తెలిసిన వారందరికీ ప్రకటించాలని ఆశపడి ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలని వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఉన్నతమైన పవిత్రమైన పరిశుద్ధమైన కోరికను, సంకల్పాన్ని, చిత్తాన్ని ఎరగనటువంటి మనుషులు దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాము, దేవుణ్ణి మహిమపరుస్తున్నాము అనే భ్రమలో ఏ విధంగా దేవుణ్ణి ఒక అబద్ధికుడిగా, దేవుణ్ణి ఒక పాపిగా చిత్రీకరిస్తున్నారో ఈనాటి అనేక మంది మరి పెద్ద పెద్ద పండితులము, జ్ఞానులము అనుకుంటున్న ఎంతోమంది బోధలు వింటుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది, ఆలోచన కలుగుతుంది, ఒక రకమైన అసహ్యం కూడా వేస్తుంది. ఎందుకంటే బైబిల్లో దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ఆలోచనను ఎరుగక తమ స్వనీతిని బట్టి, మనుషులు కల్పించిన సిద్ధాంతాలను బట్టి ఈరోజు ఎన్నో బోధలు ఈ ప్రపంచంలో స్వైర విహారం చేస్తున్నాయి. ఇలాంటి అపవాది క్రియలను లయం చేయటానికే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆ తర్వాత అధికారాన్ని మనకిచ్చాడు. ఆయన రాసిన మరణ శాసనంలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి ఆయనలాగే బోధను ఖండించే అవకాశం, తప్పుదిద్దే అవకాశం, ఇలా లేఖనాలలో జరిగిన పొరపాట్లను సరిదిద్దే అవకాశం కూడా మనకి ఇచ్చాడని తెలియని అనేక మంది అమాయకులు మానవ జీవితం మీద, మనిషిని మానవుణ్ణి ఏరికోరి దేవుడు ఎందుకు ఈ లోకంలో పుట్టించాడో తెలియకుండా ఏ విధమైన బోధలు చేస్తున్నారో మనం ఈరోజు ఆలోచించాలి. ఈ సత్యానికి కలిపి చెరిపే బోధలను మరి ఆకర్షింపబడి ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. కానీ సత్యం చెప్పేవారిని సత్యాన్నే నమ్మే పరిస్థితి లేదు. వారిని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ చెప్పేవారిని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ సత్యాన్ని నమ్మి తీరాలి. ఆత్మనేర్పు మాటలతో ఆత్మనేర్పు సంగతులను సరిచూసుకుంటే మన విశ్వాసము సరి అయిందో కాదో తెలుస్తుంది. కనుక ఈరోజు మనిషి కర్మతో పాపి కాక, కర్మ అంటే చేసిన పనుల వలన, కర్మ వేరు కర్మ వేరు. కా ఉంటుంది, కగ్డం కా ఉంటుంది. ఆ కర్మ అంటే మన హైందవ సోదరులు నమ్ముతున్నట్టు మనం చేయకపోయినా దేవుడు మన తలరాతలో రాసింది జరగక మాననేది కర్మ. అంటే పుట్టక ముందే నువ్వేం చెయ్యాలో రాసినటువంటి వాటిని కర్మ అంటాం. తలరాత అంటారు చూసారా, అది కాదు. కర్మ, కర్త, కర్మ, క్రియ అంటే మామూలు ఈ క్రియ, ఈ కర్మ వేరు, ఆ కర్మ వేరు.
కానీ ఇప్పటికీ ఈ తేడా తెలియక కూడా కొట్టుకు చచ్చిపోతున్నాం. అందుకనే దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితమే పసిపిల్లలకు జన్మ పాపం ఉన్నదా అనే ఒక అంశాన్ని రాశాను, నేను బయటికి తీశాను. అది ఎవరో తీశారని చాలామంది అపోహపడి పాపం ఆయనని అంటున్నారు తప్ప అది సబ్జెక్టు తీసింది రాసింది నేను. ఆ తర్వాత జన్మ పాపమా కర్మ పాపమా అనే బుక్ను అడ్వాన్స్ చేశాను. ఆ తర్వాత ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో మనిషిని వెంటాడుతుందా అనే ఒక అంశంతో 3 రోజులు మీటింగ్ పెట్టాను. ఇప్పుడు అడ్వాన్స్గా రాశాను, దేవుని స్వరూపంలో పుట్టిన మనిషికి మనిషి ఎలా పుడుతున్నాడు, మనిషిని దేవుడు ఎలా పుట్టించాడు. ఆదికాండంలో చెప్పాడు, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి చేశాను. మన అనేది చేయుదము అన్నాడు తప్ప కింది వచనం చూడాలి మనం. పైదే చూస్తారు తప్ప కింది వచనంలో ఏముంటుందంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున, అంటే మనిషి ఆత్మస్వరూపి దేవుని లక్షణాలతో. అంటే దేవుడు పరిశుద్ధుడు, అవునా కదా, దేవుడు పవిత్రుడు, దేవుడు స్వతంత్రుడు, అవునా కదా, దేవుడు స్వతంత్రుడు కనుక అలాంటి లక్షణాలతో ఉండాలని దేవుడు మనిషిని పుట్టించాడు. ఇలా పరిశుద్ధుడుగా దేవుడు మనిషిని పుట్టిస్తే ఈరోజు భక్తులు ఏం చేశారు అంటే, మనిషి పుట్టుకతో పరిశుద్ధుడు కాడు, జన్మతో పాపి. అంటే జన్మనిచ్చిన దేవుడు ఏమైపోయాడు ఇప్పుడు అంటే, ఎవరి నుంచి ఎలాంటి బహుమానం వస్తుంది, పరిశుద్ధు నుంచి పరిశుద్ధుని బహుమానం వస్తుంది, దుర్మార్గం నుంచి దుర్మార్గం ఎంత వస్తుంది, అవునా కదా, పాపి నుంచి పాపంతో కూడింది వస్తుంది. అందుకనే దేవుని స్వరూపం ఏంటో మీరు ఇప్పుడు ఆలోచించమని చెప్పాను. అలాగే ఒకసారి మనల్ని మనం అవలోకన చేసుకుంటే మనిషి ఎవరయ్యా అంటే, మనిషి శరీరమో ఆత్మ. సో శరీరాన్ని దాని కోరికలను చంపటానికే దేవుడు మనిషికి ఆత్మకు దేవుని లక్షణాలతో ఆత్మను పుట్టించాడు. అందుకే కీర్తనాకారుడు ఏమన్నాడంటే, గర్భఫలము దేవుడిచ్చు, ఏమండి, దేవుడిచ్చు బహుమానము, దానం కాదు. చాలామందికి చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, ఈ రోజుల్లో బోధలు ఎలా వచ్చాయి అంటే, మీరు ప్రార్థన చేయండి బ్రదర్, నేను ప్రార్థన చేస్తాను, మీకు కొడుకు కావాలంటే కొడుకు పుడతాడు, బిడ్డ కావాలంటే. అడిగితే ఇచ్చేది దానము, అడగకుండా ఇచ్చేదే బహుమానము. ఈ రోజుల్లో బోధకులు ఎలా తయారయ్యారంటే, ప్రార్థించిన నీళ్లు తాగండి మీ కోరికలు నెరవేరుతాయి, నూనె తాగండి. లేకపోతే లేటెస్ట్గా చూశాను ఈ గందరగోళంలో, నాకు అప్పటిదాకా తెలియదు, అరటిపండు ప్రార్థన చేసి ఇస్తే పిల్లలు పుడతారట. మొన్నటిదాకా తెలియదు నాకు, ఎక్కడుందో ఈ బోధ, ఎక్కడుందో ఈ బైబిల్లో నాకు తెలియదు. కానీ చాలామంది పండు ప్రార్థన చేసి ఇస్తే మీకు పిల్లలు పుడతారు అంటున్నారు. ఇది అన్యాయము, అక్రమము, బైబిల్లో లేదు. నువ్వు అడిగినా అడగకపోయినా, నువ్వు రౌడీవైనా పాపివైనా, నువ్వు వ్యభిచారం చేసినా నీకు దేవుడు పిల్లల్ని ఇస్తాడు. ఒక ఆడ మగ కలవాలంతే. అది ఎవరు ఏమిటి అనే సంబంధం లేదంటే, స్త్రీ పురుషుడి కలిస్తే ఆశీర్వాదం వచ్చింది. ఎందుకంటే బైబిల్లో మనం చూసాలి. ఇప్పుడు ఈ జన్మ పాపం అనే పదాన్ని పుట్టుకకు కారణం దావీదుగా. ఆయన కూడా నేను పాపముతో పుట్టాను అనలేదు, కానీ మా అమ్మ నాయన పాపము చేస్తే పుట్టానని అనలేదు. కానీ ఆయన అన్న ఒకే వాక్యము తెలుగు తర్జుమాలో కరెక్ట్ ఉన్నా అర్థం చేసుకోలేక ఈ తప్పుడు సిద్ధాంతాన్ని పుట్టించారు. మీరు కనుక ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, దావీదు బత్షెబతో వ్యభిచారం చేశాడు. వ్యభిచారము వలన పుట్టిన సొలొమోను ఎలాంటాడు, మహాజ్ఞాని, దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగి నాకు ఏదొద్దు జ్ఞానం కావాలని అడిగాడు. ఆయన దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఆలోచన చేస్తే ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా పవిత్రమైన పెళ్ళి, పరిశుద్ధ వివాహ
మహోత్సవము మొన్న చెప్పాను కదా, అన్ని పండగల కంటే గొప్ప పండుగ, పరిశుద్ధమైనది, పవిత్రమైనది పెళ్ళి. ఆ పెళ్ళిలో దేవుడే ఆదాము అవ్వలకు పెళ్లి చేసి ఏమన్నాడు? మీరు కలుసుకొని ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండిరా, పిల్లలని కనండిరా అంటే భార్యాభర్తలు కలుసుకుంటే పిల్లల్ని ఇచ్చి మీరు పాపం చేయండిరా అన్నాడా? ఏమంటే దేవుడిచ్చే బహుమానము. ఇప్పుడు మనం కూడా ఒకరికి ఎలాంటిది ఇస్తాం? ఏమా పెళ్ళిలో కానీ ఏదైనా పోతే పలిగిపోయింది, చిరిగిపోయింది, మాసిపోయింది ఇస్తామా? బిల్కుల్ ఫ్రెష్, అంతే కదా, న్యూ. మనకే ఇంత జ్ఞానం ఉంటే మనల్ని బహుమానంగా ఇచ్చిన దేవుడికి ఎంత జ్ఞానం ఉండాలి? ఇవన్నిటినీ కాదని దేవుణ్ణే ఒక అజ్ఞానిగా, అక్రమకారుడుగా చూపించే బోధలు ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో స్వైర విహారం చేస్తున్నాయి. మనం ఒకవేళ ఇది తప్పయ్యా అని చెప్పితే నువ్వెవడరా తప్పు చెప్పడానికి, నువ్వే తప్పు చెప్తున్నావు అనే పరిస్థితి వచ్చింది. దేవుణ్ణే తప్పు పట్టే పరిస్థితి వచ్చింది. కానీ తప్పును సరిదిద్దుకునే లక్షణాలు చాలామంది దుర్బోధకుల్లో కనబడట్లేదు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మనల్ని, మనుషులందరినీ దేవుడు ఎలా పుట్టిస్తున్నాడు అని తెలుసుకున్నాం. ఆదికాండంలో దేవుడు తన స్వరూపంలో, అంటే దేవుని స్వరూపంలో పుడుతున్న మనిషి దేవుని లక్షణాలతో పుడతాడా, దయ్యపు లక్షణాలతో పుడతాడా? సింపుల్గా వేసుకుంటే అయిపోద్ది. ఏమా ఒక క్వశ్చన్ వేసుకుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు భార్యాభర్తలు కలుసుకుంట పాపమా, పుణ్యమా, పరిశుద్ధ పవిత్రమైన కార్యమా? అది దేవుని సంకల్పాన్ని, దేవుని ఏమంటారు కోరికను నెరవేర్చే కార్యక్రమం పాపం అవుతుందా? ఎందుకంటే మనిషి జన్మతో పాపి అంటున్నాడు ఈరోజు. ఏదో శ్లోకాల్లో ఉన్నది చెప్తే మనకు అవసరం లేదు. బైబిల్లో ఎక్కడైనా మనిషి పుట్టుకతోనే పాపి అని రాయబడి ఉందా? ఎక్కడ దొరకదు, ఎక్కడ దొరకదు. జాగ్రత్తగా వింటే. కానీ ఏం దొరుకుతుంది మనకు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు అంటే, పాపము చేస్తే పాపి, చేయకపోతే, నేను ఏ పాపము చేయకపోయినా నువ్వు పాపిరా అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? తప్పు చేసినోడిని తప్పు చేసినవరా అంటే ఒప్పుకుంటాం. ఏ తప్పు చేయకుండా. వీళ్ళు చెప్పే శాస్త్రాలు ఏంటో తెలుసా? ఎలకతోలు తెచ్చి ఎంత ఉతికినా నలుపు నలుపేరా అన్నప్పుడు మరి ఏది పెట్టినా నలుపు పోదు కదా, పోద్దా? అయితే పుట్టుకతో పాపి అన్నావు అనుకో, నువ్వు సచ్చేదాకా పాపివే, ఇక మారేది లేదు. ఎవడొచ్చినా ఏ రక్తంతో నిన్ను కడిగినా నువ్వు మారవనే శాస్త్రం, నువ్వు చెప్పిన సామెతలో. వేప చెట్టు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా చేదే ఉంటుంది, నువ్వు ఎన్ని తీపి ఇంజక్షన్లు ఇచ్చినా. అర్థమైందా లేదా? ఇది మామూలుగా చెప్తున్నాను. అందుకే పాపము చేసినవాడు, మీకు బంగారం అంటే చాలా ఇష్టం కనుక బంగారు ఆభరణాలు ఏమైతే వాడుతుంటే మీద ఒక ఇది వస్తుంది, పొర లాంటిది వస్తుంది. దాన్ని ఏం చేస్తే పోతుంది? కడిగితే ఆ మీదున్న పొర ఏదైతే ఉన్నదో మైల, అది ఒక ద్రావకంలో వేస్తే మళ్ళీ ఒరిజినల్ బంగారంగా మెరుస్తుంది. ఇది వాస్తవం. ఒక ఇనుప రాడ్ను బయటేస్తే శిలువ అంటారు కదా, తుప్పు పట్టు, మళ్ళా దీన్ని తీసుకొచ్చి సాఫ్ చేయొచ్చు. కానీ బై డిఫాల్టే ఇనుము ఉంటే నువ్వు ఎంత దాన్ని కడిగినా, ఎంత యాసిడ్లో వేసినా అది ఇత్తడి కాదు, నా పుత్తడి కాదు. పోనీ పుత్తడి అంటే తెలుసా అమ్మా? అర్థం తెలుగు, ఇంగ్లీష్ మీడియం బాగా తెలుసు. కానీ పుత్తడి బొమ్మ అంటారు చూడు అమ్మాయిని, బంగారు బొమ్మ. మరి ఇత్తడి అవునా కదా? ఇత్తడి పుత్తడిలాగానే ఉంటుంది, కానీ ఇత్తడే పుత్తడి. దాన్ని ఎంత కడిగినా పుత్తడి బంగారం కాదు. అలాంటి సామెతలు మన కళ్ళ ముందు వాస్తవాలు జరుగుతున్నప్పుడు పుట్టుకతో పాపి అయితే
వాడు సత్యదాకా పాపే నువ్వు ఎన్ని చేసినా కథ. కానీ పాపము చేసిన వాడైతే పాపాన్ని సరిదిద్దుకోవచ్చు, పాపాన్ని కడుక్కోవచ్చు, పాపాన్ని మానుకోవచ్చు. ఇది నేడున్న మన మధ్య జరుగుతున్న లాజికో వాస్తవమో ఏదైనా అనండి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథం 51లోకి వెళ్దాం. ఏదైతే ఈ జన్మ పాపాన్ని ఉన్నది అని చెప్పడానికి కారణమయ్యిందో ఆ వచనం నుంచి మనం ఆరంభిస్తే 51:5 నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా చదివితే ఇక్కడే అర్థం ఉన్నది. కానీ ఇప్పుడేం చేశారు, ఈ వచనాన్ని బట్టే మనిషి జన్మతో పాపి అంటే వాళ్ళేం మార్చారు ఈ వచనాన్ని అని మనం ఆలోచన చేస్తే, నేను పాపముతో పుట్టినవాడను, పాపముతోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అంటే నేను పాపం చేసి నా కొడుకును కన్నానా, మా ఆయన పాపం చేసి నా కొడుకును కన్నాడా అని దావీదు గారు అన్నారా, దావీదు తల్లిదండ్రులు అన్నారా? నో, పాపములో అన్నాడే తప్ప పాపముతో. లోకు తోకు ఎంత తేడా ఉంటుందో నేను ఎప్పుడు కోరుకునేది అదే. దయచేసి మీరు తెలుగు బాగా చదవండి, తెలుగు వ్యాకరణం నేర్చుకోండి. బైబిల్ బోధించాలి అంటే ఫస్ట్ నువ్వు తెలుగు పదాలకు అర్థం తెలుసుకోవాలా, తెలుగు నేర్చుకోవాలా. ఇంగ్లీష్ ఎంత నేర్చుకున్నా మనకు తెలుగు వాళ్ళకి గనుక నేను ఇంత కష్టపడుతున్నాను. సో పాపములోకి పాపముతోకి తేడా ఏంటంటే, ఇప్పుడు రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి ఇట్లుండగా ప్రవేశించను, అందరికీ మాయను. చాలా ఒక్క నిమిషం ఆగండి. అంటే ఆదాము మొదలుకొని మోషే వచ్చేంత వరకు ఏమున్నది? లోకములో పాపం ఉన్నది. లోకములో ఉన్నదా? ఆలోచన చేయాలి. అంటే లోకములో పాపం ఉన్నది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కూడా లోకములో పాపం ఉన్నది. ఎందుకంటే దావీదు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పుట్టినాడు. సో ఆయన పుట్టుక లోపల కూడా ఏమున్నది? లోకంలో పాపం ఉన్నది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం 51వ వచనాన్ని చదువుదాం. నేను పాపముల్లో అంటే నేను పుట్టేసరికే ఈ లోకంలో పాపం ఉన్నది. ఈ లోకంలో పాపం ఉన్నప్పుడే మా అమ్మ నన్ను గర్భము ధరించి. ఆలోచన చేయాలి. ఇప్పుడు వాళ్ళ అమ్మ పాపం చేయలేదు, వాళ్ళ నాయన పాపం చేయలేదు, పుట్టినోడు కూడా పాపం చేయలేదు. ఏమ్మా, ఇలాంటి చిన్నపిల్లలు ఉన్నారనుకో, వాళ్ళకు దేవుడు తెలియదు, దయ్యం తెలియదు, పాపం తెలియదు, పుణ్యం తెలియదు. అవునా కదా? చిన్నప్పుడే హల్లెలూయా అంటే హల్లెలూయా అనగానే మనం ఎగిరికి అంతేస్తాం. అసలు ఆడికి హల్లెలూయా తెలియదు, ప్రైజ్ ది లార్డ్ తెలియదు. అవునా కదా? మీరు ఆలోచింపజేస్తే ఏదో అనమంటే అంటున్నాడు, పాడమంటే పాడతారు. అంతేనా కదా? అమాయకులు, చిన్నపిల్లలదే ఇలాంటి మనస్తత్వం ఉన్న వారిదే పరలోక రాజ్యం. అంటే ఆలోచన చేయగలిగితే ఎంత గొప్ప సంగతిని దేవుడు మనతో మాట్లాడాడో, ఈ మంచి సంగతులను, దేవుని జ్ఞానాన్ని తెలియజేసే సంగతులను వదిలేసి ఎక్కడో మస్కగా ఉన్నవి, ఏదో తప్పుడు తర్జుమాల్లో ఉన్నవి చూసుకొని ఈరోజు తప్పుడు ప్రసంగాలు చేస్తున్నారే తప్ప ఇంత క్లియర్గా ఉన్న వాటిని మనం చేయట్లేదనేది అర్థం. ఎప్పుడైతే ఈ దావీదు గారు అమ్మ గర్భంలో ఎప్పుడు పడ్డాడు అంటే లోకములో పాపం ఉన్నప్పుడు. ఆలోచన చేస్తే అలా లోకములో పాపం ఉన్నప్పుడే మా తల్లి నన్ను గర్భం ధరించింది.
ఈ లోక ప్రభావము నా మీద పడింది కనుక నేను పాపం చేశాను, కాబట్టి నన్ను హిస్సోపుతో కడుగు. ఈ కీర్తన ఎందుకు రాశాడు అనుకుంటున్నారు? ఆయన బెత్షెబాతో మరి పోయినప్పుడు కలిగిన బిడ్డను ఇక్కడ దేవుడు ఒప్పుకోలేదు. కానీ ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఎప్పుడైతే పరిశుద్ధులు అవుతారో, దేవాలయంలోకి వెళ్ళి ఒప్పుకుంటారో వారి పాపం కడగవేయబడుతుంది ధర్మశాస్త్ర ప్రకారం. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు లేదా దావీదు బెత్షెబా పాపాన్ని కూడా దేవుడు క్షమించాడు. వారికి ఇచ్చిన గర్భఫలమే మహాజ్ఞాని. ఇది ముందే చెప్పాను నేను. ఇప్పుడు లోకముల్లో పాపం ఉండటం వేరు, పాపముతో పుట్టడం వేరు. అందుకే ప్రసంగి ఎవరైనా దావీదు గారి కుమారుడు సొలొమోను మహారాజు ఏమంటున్నాడంటే 7వ అధ్యాయం 29వ వచనంలో ఈయనే చెప్తున్నాడు. ఇది దేవుని యొక్క ఆత్మతో రాసిందే. 7:29. దేవుడు నరులను పాపులుగా పుట్టించలేదు, కానీ వారు వివిధమైన తంత్రాలను కలిగించుకొని ఉన్నారు. మనుషులను చూసో, పరిస్థితిని చూసో, ఎక్కడి నుంచో, దేని గురించో వీళ్ళు తంత్రాలను కనుక్కొని నాది రైట్ అని చెప్పడానికి అబద్ధాన్ని కూడా రైట్ చేసే వాదనకు వచ్చారు. కనుకనే పాపము అన్నాడు. ఇక పాపానికి నిర్వచనాలు 4 ఉన్నాయి. మనకు తెలిసింది ఒకటే. ఏమని? ఆజ్ఞ అతిక్రమమే. ఏమ్మా మిగతా 3 తెలుసా? ఎంతమందికి తెలుసు? ఆలోచన చేయండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మేలైనది చెయ్యనెరిగియో అలాగూ చెయ్యని వానికి పాపం ఉంది. తర్వాత విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. అంటే యేసును నమ్మాల్సిన రీతిగా నమ్మకపోతే కూడా పాపమే. దేవుని ఆజ్ఞలు ఆ ప్రకారంగా, ఆయన ఆలోచన ప్రకారంగా స్వీకరించకపోతే, మన స్వనీతి ప్రకారంగా తీసుకున్నాం అనుకో, అది పాపం. తర్వాత సకల దుర్నీతి. అసలు దేవుణ్ణే నమ్మకుండా, దేవుడు చెప్పిన మాటలు నమ్మకుండా అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటాం. బయటోడు మాట్లాడితే ఓకే, కానీ నేనేం పాపం చేశానని దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు అంటావా లేదా? ఎవడు చేశాడో ఈ పాపం నాకు అంటుకుంటుంది. ఈ శాస్త్రాలు ఎందుకు వచ్చాయనుకుంటున్నారు? మీ తల్లిదండ్రుల పాపం మీకు రాదు. ఎందుకంటే ఒకప్పుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు, మీ తల్లిదండ్రుల పాపాన్ని పిల్లలకు కూడా తరతరాలకు 4 తరాలకు తీస్తాను అన్నాడు అని అదే ఉన్నది తప్ప యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అవునా కదా? మీరు ఆలోచన. హెచ్కేల్కే చెప్పాడు, ఎవడు పాపం చేస్తే వాడికే శిక్ష. తండ్రుల దోషం పిల్లల మీద పడదు, పిల్లల దోషం తండ్రుల మీద పడదు, ఎవడి పాపం వాడిదే అని హెచ్కేల్ నుంచే మాట్లాడుకుంటాం. అసలు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఏ శిక్షా విధి లేదు. మీరు పాపులను ఒప్పుకుంటే చాలు, నా రక్తంతో కడిగేస్తాను. ఈ బోధలోనికి మనం రాక ఎంత మారిపోతున్నామో, ఎంత మారిపోయామో అసలు మనం ఇప్పుడు ఆలోచిద్దాం. 5వ అధ్యాయం మళ్ళీ రండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి. ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో పాపము చేసినందున మరణాన్ని ఇచ్చాడు దేవుడు. పాపం చేయకపోతే, అవునా కదా? మనం ఆలోచన చేయాలి. పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం అన్నాడు ఈయన. కానీ ఇదే కొంచెం కిందికి వెళ్తే ఒక అద్భుతం ఉంటుంది అన్నమాట. ఆలోచన చేద్దాం. అమ్మా, ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక, కానీ లేనప్పుడు, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
ధర్మశాస్త్రము వచ్చేదాకా మోషే వచ్చి ఇది పాపము, ఇది ఆజ్ఞ అతిక్రమం, ఈ ఆజ్ఞ ఇవన్నీ నెరవేర్చండిరా అని రాసి ప్రజలకిచ్చేంత వరకు వారు పాపము చేసిన వారి పాపము ఆరోపింపబడదు. అంటే వారి పాపాన్ని దేవుడు లెక్కలోకి తీసుకొని. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఆదాము ఏ కాలంలో ఉన్నాడు? ఆలోచించాలి. పాపము ఆరోపింపబడని కాలం. అందుకే అక్కడ ఈ మన పౌలు గారు రాసేటప్పటికీ పాపం అనేది దేవుడు దాన్ని ఎంచాడు. ధర్మశాస్త్రం నుంచి పాపం అన్నాడు. ధర్మశాస్త్రం రాకముందు ఏమన్నాడంటే అతిక్రమము అన్నాడు. అంటే తప్పు. ఆ తప్పు క్షమించబడవచ్చు, క్షమించబడకపోవచ్చు. కానీ పాపము మాత్రం అంటే ఆలోచించాలి. కోపపడుడి కానీ పాపము చేయకుడి అని ఉంటుంది బైబిల్లో. అమ్మా ఎక్కడుంటుంది ఇది? ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటుంది. ఒకసారి దీని మీద ఆలోచన చేస్తే ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము దైవజనుడు ఏ విధంగా సిద్ధపడాలో ఆలోచన చేద్దాం. 25-26 చదవండి. కనుక మాని మాడవలనను కోపపడుడి కానీ అదేంటి? కోప్పడొచ్చా? కోప్పడితే తప్పు కాదా? తప్పే, అతిక్రమమే. కానీ పాపము చేయకుడి అంటే ఎప్పుడు అది పాపంగా మారుతుంది? కింద చెప్తున్నాడు. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము, అప్పుడది పాపం. అంటే రాత్రి లోపల నువ్వు నీ కోపాన్ని తగ్గించుకొని నిన్ను తిట్టిన వాడిని క్షమించి నువ్వు తిట్టినందుకు దేవుని క్షమాపణ అడుగు, ఆ అతిక్రమం మాయమైపోతుంది. అది లెక్కలోకి రా. కానీ మనం ఏం చేస్తాం? నన్ను తిడతావా, నీ అంతు చూస్తా. తెల్లారి కాదు మళ్ళీ తెల్లారి కూడా ఇది ముదిరి ఏమవుతుందంటే అవసరమైతే అన్ని మర్డర్ చేసే స్థితిలోకి వెళ్ళిపోతుంది. రాత్రి దాకా కాదు, కొందరు వెంటనే కత్తించుకొని పొడిచిపారేద్దాం. తెలుసా మీకు? ఆలోచనలు లేనోడైతే, ఈ విషయం తెలియనోడైతే. అంటే ఈ తప్పును ఒప్పుకొని, అవునా కదా? ఎప్పుడు పాపి అని చెప్పాడు ఆదాము, పాపం అని ఎప్పుడు చెప్పాడంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత అది పాపం అని చెప్పాడు తప్ప అప్పుడు చెప్పలేదు. దాన్ని పాపముగా ఎంచలేదు దేవుడు. కనుకనే ఆదాముకు పుట్టిన కొడుకు హేబెలు ఎవరైనా నీతిమంతుడు. అవునా కదా? మీరు ఆలోచన. అలా ధర్మశాస్త్రం వచ్చేంతవరకు ఎంతమంది నీతిమంతులు లేరు? అక్కడి నుంచి మొదలుకుంటే షేతు మొత్తం 5వ అధ్యాయంలో చూస్తే అందరూ నీతిమంతుల వంశావళి రాసిపెట్టాడు. ఒక హానోకుని గురించి రాసిపెట్టాడు, నోవాహు గురించే రాసిపెట్టాడు, అబ్రహాముని గురించే రాసిపెట్టాడు. అందరూ నీతిమంతులే. ఎలా? వారు చేసిన పాపాన్ని దేవుడు లెక్కలోకి తీసుకోకుండా మంచిని తీసుకొని వాళ్ళని నీతిమంతులుగానే ఎంచాడు. అంటే అప్పటిదాకా పుట్టినోళ్ళు ఎవరు? ఇప్పుడు చెప్పండి. పరిశుద్ధులు, పాపులు కాదు. మరి జన్మ పాపం ఉన్నదని నువ్వు అంటే ఆదాము పుట్టుకతో పాపా కాదుగా? అవ్వ పుట్టుకతో పాపా? ఏమా అవ్వతో పుట్టుకతో పాపా కాదు కదా? పరిశుద్ధతతో పుట్టింది. అంటే మనుషులు అందరూ అనకూడదు, మరి కొందరు అనాలి. కానీ మనుషులు అందరూ జన్మపాపులు అనే సిద్ధాంతం ఎలా వచ్చింది? మనిషే జన్మపాపి అంటే ఇదిగో మరి రోమపత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట రాసింది, యేసుక్రీస్తు అనే ఒక మనుష్యుని ద్వారా అని అన్నారు. అంటే ఇప్పుడు మనుషులందరూ జన్మపాపులే అంటే యేసుక్రీస్తు కూడా జన్మపాపే. ఒప్పుకుంటావా? అమ్మ యేసుక్రీస్తు కాదంటాడు. మళ్ళీ మనిషి అన్నప్పుడు జన్మతో పాప అన్నప్పుడు అందరూ పాపలే. మరి పాపము చేసి పాపులవుతున్నారు అన్నాడు కాబట్టే పాపము చెయ్యని వాడు ఉన్నాడు, ఆయనే యేసు ప్రభు. అర్థమవుతా? పాపము చేసే అవకాశం ఉన్న శరీరంతో పుట్టినా ఆయన పాపము చెయ్యకుండా పాపానికి తన
శరీరంలో శిక్ష విధించి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడో రుజువు చేయగలడని ఛాలెంజింగ్ చేసిన ఏకైక వీరుడు. ఆయన చేసిన పుణ్యం వల్ల, అంటే ఆయన పాపానికి తన శరీరంలో శిక్ష విధించి పాపాన్ని గెలిచాడు కనుకనే ఆయన రక్తము ద్వారా మన ప్రతి పాపము కడగబడుతుంది. అంటే నువ్వు చేస్తావు పాపము అని తెలిసి నీకు పాప క్షమాపణ కోసం యేసుక్రీస్తు రక్తాన్ని పెట్టాడు. దాన్ని ఉపయోగించుకో. ఆ రక్తం నన్ను ఎలాగ అడుగుతుంది? అవునా కదా? ఇక నీకు ఉల్టా ప్రశ్న ఎత్తే ఎవడు చెప్పగలడు? దేర్ ఇస్ ఎ రెమెడీ. నిన్న ఒక భక్తుడు ఫోన్ చేశాడు, కారులో వెళ్తున్నాను, టైం లేదు అన్నా, మీరు యేసుక్రీస్తును మనిషి అంటున్నారు, నరుడు అంటున్నారు, ఆయన దేవుడు కాదంటున్నారంటే, ఒరే బాబు బైబిల్లో ఏముందో చదువుకోరంటే ఈయనడే. అసలు దేవుడు కాకపోతే ఆయన రక్తం మనల్ని ఎలా కడుగుతుంది అంటాడు. దేవునికి రక్తమే లేదురా, దేవుడి రక్తం మనల్ని ఎందుకు కడుగుతుంది? ఒక మనిషి రక్తము, పవిత్రమైన రక్తమే మన పాపాలను కడుగుతుందని దేవుడే రాయించి పెట్టాడు. నేనేం రాసుకురాలేదు ఇక్కడ. ఇలా రోజుకోడు ఉల్టా ప్రశ్న ఇష్టం నాకు బురదినెత్తున్నారు, కానీ అన్నిటికీ ఆన్సర్ ఉంది మన దగ్గర. అర్థమైందా లేదా? ఆలోచిస్తే. ఒకసారి చెప్పాను, మొన్న కూడా అడిగాడు, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అంటే, మొన్ననే యూట్యూబ్లో కూడా మన క్రైస్తవుడే, పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తుకు తండ్రి, పరిశుద్ధాత్మ వలననే మరియమ్మ గర్భం ధరించింది అంటాడు. ఎవడాడు క్రైస్తవుడు? బయటోడైతే పర్వాలేదు, నాకు ఒళ్ళు మండింది. నాకు ఒక ముస్లిం అడిగాడు, ఎప్పుడో ఒకప్పుడు బాంబే నుంచి వచ్చి, ఆడికంటే తెలియదు కాబట్టి పాపం అడిగాడు. వీడికేం పోయింది రోగం? దేవుని సంకల్పము, దేవుని ఆయన యొక్క శక్తిని మనం ఎరిగితే, మన బ్రతుకు పుస్తకమైన ఈ బైబిల్లో ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఈరోజు మనిషిని నిలబెట్టి ఈ ఆత్మ ఖడ్గముతో వాడి ఆలోచనలు, తలంపులను కూడా చీల్చి చెండాడగలదు. ఇది మూర్ఖంగా ప్రశ్నిస్తే మూర్ఖంగా చెప్తుంది, న్యాయంగా ప్రశ్నిస్తే న్యాయంగా చెప్తుంది, అడ్డదిడ్డంగా మాట్లాడితే అడ్డదిడ్డంగా కూడా సమాధానం ఉంది నువ్వు ఆలోచిస్తే. అందుకే ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం. ఆదాము, ఈవెన్ ఆదాముకు పుట్టిన పిల్లలు, ఆదాము నుంచి వచ్చిన వాళ్ళందరూ పాపము చేసి పాపులు అవుతున్నారే తప్ప చెయ్యకుండా పాపులు కారు. అలా చెయ్యని వాడిని కూడా పాపి అంటే దేవుడు అన్యాయస్తుడు, దేవుడు అక్రమకారుడు. ఆ దేవుని ద్వారా పలికించిన పరిశుద్ధాత్మ అక్రమకారుడు అవుతాడు. యేసు ప్రభు కూడా వాక్యం కూడా అక్రమం అయిపోతుంది. ఇలాంటి అక్రమం చెప్పిన వాళ్ళని నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే మనల్నే అక్రమం చేయొద్దని వాళ్ళు చేస్తే ఎట్లా? కాబట్టి మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 5వ అధ్యాయం మళ్ళీ చూద్దాం. ఎందుకు ఆరోపింపబడలేదో, ఎందుకు మనం నీతిమంతులం అవుతున్నామో మనం ఆలోచన చేస్తే 14వ వచనం, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి ఏమ్మా, పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. పాపం చేస్తేనే మరణం అనుకుంటే మరి పాపం చేయకుండా కూడా మరణం వచ్చిందిగా. ఇంతకు పాపం చేయని వాళ్ళు ఎవరు ఉన్నారా? బైబిల్ చెప్పింది చేయని వారు కూడా చచ్చిపోయారంటే. ఒక హేబేలు ఉన్నాడు, పాపం చేయలేదు, అయినా చచ్చిపోయాడు. ఒక షేత్ ఉన్నాడు, అవునా కదా? ఒక ఎవరైనా ఆనోకు చాలామంది దుర్మార్గులు చచ్చిపోలేదు అంటారు కదా, చచ్చిపోయాడు ఆయన. ఎందుకంటే చావాల్సిందే. పాపము చెయ్యని వారు కూడా మరణించాల్సిందే. మరణాన్ని తప్పించుకునే నరుడెవడు లేడు అని బైబిల్ చెప్పింది కనుక నరుడైన ఆనోకు కూడా చనిపోయాడు పాపం చేయకుండా. కాకపోతే ఆయన చనిపోయినట్టు ఎవడు చూడలేదని రాశాడే తప్ప ఆయన చనిపోలేదని బైబిల్లో రాయలేదు. ఎందుకంటే అందరూ చనిపోవాలి. ఇది బైబిల్ సూత్రం. నువ్వు పాపం చెయ్యి, పాపం చేయకపో ఆదాము గారికి ఇచ్చిన శిక్ష ఏమని? నువ్వు మంటిలో నుంచి తీయబడ్డావు కనుక మన్నైనది తిరిగి మన్నైపోవాలి. అది ఎలాంటి నీతిమంతుడిదైనా ఆఖరికి యేసుక్రీస్తునే దైవ కుమారుడు, అవునా కదా, పరిశుద్ధుడు, దైవత్వము కలిగిన వాడు కూడా చావాల్సిందే అని ఆయన కూడా మరణాన్ని రాసిపెట్టాడు. ఆయన శరీరం కూడా మట్టిలో కలపడి 3 రోజుల్లో
మహిమ శరీరంగా మారిపోయింది. ఇది దేవుని నీతి. కాబట్టి ఏం చెప్తున్నాడు, పాపం చేయని వాళ్ళంటే, పోనీ ఇంత చిన్న పిల్లలు కూడా పాపం చేశారనుకుందాం, అప్పుడే పుట్టగానే చచ్చిపోయాడు అనుకో, ఆడేం పాపం చేస్తాడా? అతన్ని పాపం అందామా అంటే దేవుడు సత్యవంతుడు అవుతాడా? ఇంకో మాట చెప్తాను, గర్భస్రావము, అవునా కదా, ఎప్పుడైతే కడుపులో పిండం పడుతుందో ఆ పిండమే మనిషిగా లెక్కించబడుతుంది. ఆ ఆడ మగానే తెలిసిపోతుంది. కనుక ఒకవేళ 3 నెలలకో 6 నెలలకో గర్భస్రావం అయితే వెళ్ళిపోయిన పిండము కూడా లెక్కలోనికి వస్తుంది. కనుక ఆ పిండము పాపం చేసిన వాడు కాదు, ఆ ఆత్మ పాపం చేసి ఆ మనిషి యాక్చువల్గా మనిషి అతను. ఇంత లోతైన జ్ఞానం ఈ ప్రపంచానికి చెప్తే ప్రతి వాని మోకాలు ఖచ్చితంగా యేసుక్రీస్తు నామముల్లో దేవుని ముందు వంగి తీరాలి. కానీ ఇది చెప్పకుండా నువ్వు జన్మతో పాపి నేను జన్మతో పాపి నాకెందుకు చెప్తున్నావురా అని ఆడంటాడు. అర్థమైతే లేదా? ఆలోచన చేస్తలేరు ఎవరు, ఆవేశంతో ఏదో కథలు చెప్తున్నారే తప్ప ఆలోచన చేస్తే దేవుని జ్ఞానం ఎంత గొప్పదో. అందుకనే ఎన్ని ఉదాహరణలు చెప్పినా ఈరోజు మన భక్తులు నమ్మలేని స్థితిలో ఉన్నారు. అయినా చెప్పక తప్పదు కనుక మనం ఒకసారి చెప్తున్నాం. అంటే పాపము చేయని వారికి కూడా శరీర మరణం ఉంది. ఎందుకంటే ఆదాము చేసిన అతిక్రమము, అది అతిక్రమం అన్నాడు, తప్పన్నాడే తప్ప తప్పుకు శిక్ష విధించాడు. ఏంటిది? ఓన్లీ శరీరం మట్టిలో కలిసిపోతుంది. అదే పాపం అయితే ఆత్మ నిత్యాగ్ని దండంలోకి వెళ్తుంది. అందుకని ఆదాము మొదలుకొని ధర్మశాస్త్రము లేనప్పుడు మరణించిన వారందరూ శరీరాలు మట్టి కావాలని శిక్షించాడే తప్ప ఇప్పటికీ శరీరాలు మట్టి అవుతాయే తప్ప ఆత్మ, నువ్వు పాపాన్ని ఒప్పుకొని సత్యం పలికి సత్యవంతుడైన దేవుని నమ్మితే నీవు నిత్య జీవం పొందుతావు. ఆత్మకు వరం ఇచ్చాడు దేవుడు. కాబట్టి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను పాపులు అంటావు, వాళ్లకు జన్మనిచ్చిన తండ్రినే పాపి అని నువ్వు జన్మ పాపమని ఒప్పుకుంటావో నీకే వదిలేస్తున్నాను. దేవుని స్వరూపంలో పుట్టే ప్రతి మనిషి పరిశుద్ధుడు, పవిత్రుడు. కానీ పుట్టిన తర్వాత ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. అది పరిస్థితుల ప్రభావం కావచ్చు, సమాజం, ఏ సమాజంలో పెరిగితే ఆ బుద్ధులు వచ్చేస్తాయి. అవునా కదా? ఆలోచన చేయాలి. కొందరికి రావు, ఆ కొందరిని మనం ఉదాహరణ తీసుకోవాలి. కానీ మనకు ఉదాహరణ ఏమిచ్చాడు? ప్రకృతిలో చూడరా బాబు, మురికి గుంటలో ఉన్న తామర పువ్వు తన పరిమళాన్నే వెదజల్లుతుంది తప్ప కంపును వెదజల్లదు. అలాగే పాపపు స్వభావం ఉన్న ఆ ఇశ్రాయేలు సమాజంలో పుట్టి పెరిగిన యేసు తన పవిత్రతను, తన పరిశుద్ధతను వెదజల్లాడు. అందుకే దేవుడు ఏమన్నాడు అంటే, యేసు వైపు చూడండి రా, మోసే వైపు చూడకు, లేకపోతే ఎవడి వైపు చూడకు, యేసు వైపు చూడండి. మీరు కూడా పాస్టర్ వైపు చూడొద్దు. అర్థమైందా లేదా? ఎవడో పండితుడి వైపు చూడొద్దు, మా ఆత్మీయ తండ్రి అని అతని వైపు చూడొద్దు. ఆలోచన చేస్తే మనం ఎవరమైనా యేసు వైపు చూస్తూ మన ముందున్న పరుగు పందెంలో పరిగెత్తితే, పాప శరీరాకారంతో వచ్చిన యేసు పాపము చేయలేదు. లోకములో పాపమున్నా, అవునా కదా, ఆనాడికే పాపమున్నా కొందరు నీతిమంతులను చూస్తే, ఎవరైనా ఇంతకుముందు పాట పాడారు, యోసేపు. ఏ యోసేపు? పోతీఫరు దగ్గర బానిసత్వం చేసిన యోసేపు పాపము నుంచి పారిపోయినాడు. అలాంటి శక్తి మన దగ్గర ప్రస్తుతం లేదు. దానికోసం మనం కష్టపడి చనిపోయే లోపల దాన్ని సంపాదించు. అలా నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడుగా మార్చబడతాడనే వాక్యాన్ని నమ్మి మనము నిత్యము జీవించి అనేకులను నిత్య జీవానికి వారసులుగా చేద్దాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును నిన్ను నమ్మినా నమ్మకపోయినా మా శరీరాలలో మేముగా ఉన్నటువంటి తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమెవరమో మీరెవరో దేవా, మీరు మమ్మల్ని ఎలా పుట్టించారో ఈరోజు వాక్యం ద్వారా
తెలుసుకున్న మేము మా పుట్టుక మరి లోకానుసారం